రాజకీయాలు ఎవరు కూడా ప్రభుత్వం అనేది సపోర్ట్ చేయట్లేదు. మాకు ఇప్పుడు దాకా ఎన్నోసార్లు మేము ఇలాగే ర్యాలీ చేశాము, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకుని ఒక ఆడదాన్ని స్వేచ్ఛగా తిరిగేటట్టు చేస్తారని కోరుకుంటున్నాము. ఆ భరత మాత అనే పిలుస్తారు. అటువంటి భరత మాతకి ఆ వెనక వైపు ఉన్నటువంటి జాతి పిత ఒక మాట అన్నాడు. ఏనాడైతే అర్ధరాత్రి ఒక మహిళ స్వేచ్ఛగా విహరిస్తుందో ఆనాడే నా భారత మాతకి అసలైన స్వరాజ్యం, అసలైన స్వాతంత్ర్యం అని చెప్పాడు. ఆ తరుణంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో ఒక్క వారం రోజుల మునుపు ఆ మహిళకే ఆయన చెప్పిన మహిళా మూర్తికే నిజంగా చట్టము అత్యున్నత న్యాయస్థానం పైన గౌరవం ఉన్నది కాబట్టి కొద్ది రోజులు వేచి చూస్తాం. కొద్ది రోజులు వ్యవధి అనేది దేనికైనా ఇస్తారు. అలాగే ఆ వ్యవధి దాటిన తర్వాత ఎవరి ఆవేశాలు ఎవరి చేతిలోనూ ఉండవు. ఆ చట్టం కూడా ఒక స్త్రీమూర్తే, గుర్తు పెట్టుకోండి. ఆ న్యాయమూర్తి ఈ భరతమాత ముద్దు బిడ్డ అయిన వైద్యురాలు మమతకి న్యాయం జరగద్ది అని పూర్తిగా విశ్వసిస్తూ చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, ఒక పౌరుడుగా, భారతీయుడిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.